హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అనిల్ ఊర్మల్ల ఛానల్కి స్వాగతం. మేము ఎక్కడికి వచ్చామో లాస్ట్లో వీడియో ఎండింగ్లో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా అందరూ వీడియో మొత్తం చూస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూపిస్తున్నాను వెంకటేశ్వర స్వామి వారి పాదాలు. అందరూ దర్శనం చేసుకోండి. స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుతున్నాను. ఇక్కడ చూసారా, ఈ మండపం ఏంటంటే వధువు వరుడు పెళ్ళిళ్ళు చేసుకునే ఇది అన్నమాట. స్వామివారి మెట్లు కనిపిస్తున్నాయి కదా, దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి. మేము ఆల్రెడీ దర్శనం చేసుకున్నాము. వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కలిగింది మాకు. కాకపోతే మీకు చూపించడానికి నాకు అక్కడ టైం లేకుండే, జనాలు ఎక్కువ ఉండేది, పిల్లలతోనే కష్టమై ఉండే, అందుకే వీడియో చేయలేదు. ఫ్రెండ్స్, నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దేవుని దర్శనం మళ్ళొకసారి మీకు కల్పిస్తాను. చూడండి ఫ్రెండ్స్, అక్కడ ఉంటాడు దేవుడు మనకి దర్శనం అక్కడ కలుగుతుంది. అక్కడ గజస్తంభం వెనకాల ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఆ వెంకటేశ్వర స్వామి వారి పాదాలు కానీ వెంకటేశ్వర స్వామి వారి మెట్లు కానీ మీకు దర్శనం అయ్యింది అని అంటే స్వామివారి దర్శనం కూడా అయినట్టే లెక్క నా దృష్టిలో. మీకు కనుక వీడియో కావాలి, దేవుని దర్శనం కావాలి అని అనుకుంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా దర్శనం చేపిస్తాను. ఎలాంటి కోరికైనా కోరుకున్నా దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఇక్కడ నాగంబ టెంపుల్ ఉంది ఫ్రెండ్స్, ఇక్కడే పక్కన చూడండి. పసుపు కుంకుమలతోటి మంచిగా పూజ చేశారు ఎవరో. ప్రకృతి అయితే ఎంత బాగుంది ఫ్రెండ్స్. మా పిల్లలైతే మంచిగా ఎంజాయ్ చేసినారు. పచ్చడి పొలాలు, చెట్లు, ఇదంతా వాతావరణం మంచిగా అనిపించింది ఫ్రెండ్స్. ఇక్కడ చిన్న షాప్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఏమైనా కావాలంటే దేవుని సామాగ్రి తీసుకోవచ్చు. అందరు ఇక్కడ తీసుకుంటారు. రథం చూడండి. ఇక్కడ మనకి ఇక్కడ వెంకటాపూర్లో ప్రతి సంవత్సరం ఒకసారి జాతర అనేది జరుగుతుంది. ఆ జాతరలో రథాన్ని మంచి అలంకరణ చేసి ఊరంతా ఇట్లా ఊరేగడానికి మంచి తీసుకెళ్తారు. మంచిగా ఉంటుంది జాతర కూడా. నేను అవైలబుల్ ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా వీడియో తీసి పెడతాను. ఇది ఇందాక చూపించింది స్వామివారి పల్లకి, అందులో కూడా స్వామివారిని ఊరేగిస్తారు. ఇక్కడ ఈ ముసలావిడ ఎవరంటే ఈ పెద్ద ఆవిడ ఇక్కడ పనిచేస్తుంది. ఈమె పాపం చాలా మంచిది. అమ్మ పని చేస్తున్నావా అంత బాగా అంటే, ఏదో బిడ్డ ఇట్లా ఆరోగ్యం మంచి లేదు, ఆయన దేవునికి పని చేస్తే ఎటు పోదు కదా బిడ్డ, పుణ్యం అని అంటుంది ఫ్రెండ్స్. అమ్మని చూస్తే మంచిగా అనిపించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.